Hello friends, welcome to IAS Sadak. Welcome to న్యూస్ అనాలిసిస్ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈరోజు మనం 15th మే 2021 న్యూస్ అనాలిసిస్ చూస్తాం. కరెంట్ అఫైర్స్లో మనకు యూపీఎస్సీ బేస్ చేసుకొని ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి ఎడిటోరియల్స్లో మనం చూస్తాం. ఓకే, ఆలస్యంగా వీడియో వెళ్ళిపోతాం. లెట్స్ గో. ద ఫస్ట్ ఇంపార్టెంట్ మెయిన్ ఎడిటోరియల్ టాపిక్ వచ్చేసి మనకు ఈ పేజ్ నెంబర్ 6లో మనకు జిఎస్ పాలిటీ సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉందన్నమాట. ఈ పాలిటీ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకు గవర్నర్ పవర్స్ గురించి ఇక్కడ యాక్చువల్గా రీసెంట్గా మనకు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరిగాయి కదా. ఈ ఎలక్షన్లో 8 ఫేజెస్ జరిగింది టోటల్గా. ఈ 8 ఫేజెస్ ఎలక్షన్లో ఈ కూచ్ బీహార్ ఈ కూచ్ బెహర్ ఆ డిస్టిక్లో మనకి ఏం జరిగిందంటే ఎక్కువ వైలెన్స్ జరిగిందనమాట. అంటే ఎక్కువ ప్రాబ్లమేటిక్గా అయిందనమాట. అక్కడ కొద్దిగా వైలెంట్గా మనకి ఎలక్షన్స్ అనేవి జరిగాయి. సో ఈ పాయింట్ బేసేసుకొని ఈ వెస్ట్ బెంగాల్ గవర్నర్ రీసెంట్గా ఈ డిస్టిక్ని విజిట్ చేశారనమాట. ఇది కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఈ విజిట్ వచ్చేసి యాక్సెప్టబుల్లా కాదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది రైజ్ అయింది. సో ఇక్కడ మనకు గవర్నర్ ఇది వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే గవర్నర్కి ఈ పవర్ ఉందా లేదని చెప్పేసి ఫస్ట్ మనం ఆలోచించాలి. యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకు ఈ గవర్నర్ వచ్చి జస్ట్ మనకు ఈ నామినల్ హెడ్ మాత్రమే అవుతారు. అంటే మనకు గవర్నమెంట్లో ఒక స్టేట్ గవర్నమెంట్లో 2 బాడీస్ ఉంటాయి అన్నమాట. 2 హెడ్స్ ఉంటారు. ఒకరు వచ్చేసి నామినల్ హెడ్, ఒకరోజు ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ నామినల్ హెడ్ ఎవరంటే మనకు గవర్నర్. ఇతనికి కొన్ని లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉంటాయి. హీఈస్ లైక్ ఏ వాట్ వీ కాల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ మాత్రమే. జస్ట్ మనకి ఎలా ప్రెసిడెంట్ ఎలాగైతే ఉంటారు జస్ట్ హెడ్ లాగా, అలా మన హెడ్ లాగే ఉంటారు గవర్నర్. అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఎవరంటే రిప్రజెంటేటివ్స్, అంటే ఎవరైతే ఎలక్షన్లో నిలబడి గెలిచి ఉంటారో లైక్ మనకు మినిస్టర్స్ కావచ్చు, లేదంటే లేదా ఎమ్మెల్యేస్ కావచ్చు, లేదా సీఎం, వీళ్ళందరూ మనకి ఏమవుతారంటే వీళ్ళు ఈ ఎగ్జిక్యూటివ్ వాట్ వీ కాల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీలో ఉంటారు అనమాట. వీళ్ళకి అనేది పవర్ ఉంటుంది. ఏం పవర్? టు కంట్రోల్ ది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం. అలాగే ఈ వైలెన్స్ని లేదంటే ఇలాంటి విషయాల మీద ఎక్కువ మెయిన్ ఆ పవర్ ఎవరికి ఉంటుందంటే వీళ్ళకి ఎగ్జిక్యూటివ్ మెయిన్ వీళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. అకార్డింగ్ టు ఆర్టికల్ 163 ఆర్టికల్ ప్రకారం అయితే మనం చూసినట్లయితే ఈ గవర్నర్కి వచ్చేసి చాలా లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఉంటాయి. ఇతనికి ఈ లా అండ్ ఆర్డర్ విషయాలకు సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకునే హక్కు మాత్రం అతనికి ఉండదు. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ ఏదంటే 167 అనమాట. ఈ 167 ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇఫ్ ది గవర్నర్ ఇస్ నీడెడ్, ఇఫ్ ది గవర్నర్ విషెస్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్, అంటే ప్రెజెంట్ సిచ్యుయేషన్లో ఒక స్టేట్లో ఏమైనా జరుగుతుంది, ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే, ఏమైనా విపత్తు కానీ లేదంటే ఏమైనా డేంజర్ సిచ్యుయేషన్ జరిగినప్పుడు అతనికి దాని గురించి తెలుసుకోవాలంటే అతను 167 ఆర్టికల్ ప్రకారంగా సీఎంని లేదంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీని లేదంటే ఈ కన్సర్న్ మినిస్టర్ని అతనికి అడిగి తెలుసుకునే హక్కు ఉంటుందన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా అతను ఈ మంత్లీ లేదంటే ఈ మీన్ ఫోర్ట్ నైట్లీ ఈ విల్ గివ్ ఏ రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇతను రిపోర్ట్ ఇస్తారు కాబట్టి సో విత్ దట్ రికార్డ్ ఇతనికి 167 ఆర్టికల్ ప్రకారంగా అయితే మనము హీ కెన్ గెట్ అనమాట. ఏం చేసుకోవచ్చు అక్కడ ఇన్ఫర్మేషన్, అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏమైనా పాండమిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేదంటే ఏమైనా వైలెన్స్ సిచ్యువేషన్స్ కావచ్చు, లా అండ్ ఇష్యూస్ ఏమైనా కావచ్చు, ఇతనికి తెలుసుకునే హక్కు అనేది ఉంటుందన్నమాట 167 ఆర్టికల్ ప్రకారం. బట్ ఇక్కడ జరిగింది విషయం ఏమంటే ఇతను డైరెక్ట్గా వెళ్ళాడు కాబట్టి ఇక్కడ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టు ది గవర్నమెంట్, కన్సర్న్ గవర్నమెంట్కి ఇలాంటి ఇంటిమేషన్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళాడు కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది రైజ్ అయింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు ఈ పొలిటికల్ డిఫరెన్సెస్ రైజ్ అయ్యాయి. ఎందుకంటే మనకు వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకు మమతా బెనర్జీ గారు గవర్నమెంట్ ఉన్నది, అలాగే మనకు సెంట్రల్లో మనకు బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఈ బీజేపీ గవర్నమెంట్కి ఈ మమతా బెనర్జీ గారు ఆపోజిట్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే గవర్నర్ అనే వ్యక్తి ఇక్కడ జస్ట్ మనకు ఏజెంట్లా వర్క్ చేస్తున్నాడు ఎవరికి, ఈ సెంట్రల్ గవర్నమెంట్కి అని చెప్పేసి ఇక్కడ మనకు రైజ్ అవుతుంది. అందుకే ఇక్కడ మనకు అవుట్ ఆఫ్ ది లైన్, అంటే గవర్నర్ అతని పరిధి మించి ఎక్కువ వర్క్ చేస్తున్నాడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ పాయింట్లో మనకి ఇక్కడ ఈ ఆర్టికల్ రావడం జరిగింది. అండ్ ఇది రీసెంట్గా జరిగింది కాదు, ఇంతకు ముందు కూడా ఇలాగే సిచ్యువేషన్ జరిగింది. లైక్ మహారాష్ట్ర ఎలక్షన్స్లో కానీ లేదంటే తర్వాత మనకు ఈ యొక్క మనకు మధ్యప్రదేశ్ ఎలక్షన్స్లో కానీ ఈ గవర్నర్ అనే వాళ్ళు వాళ్ళ బియాండ్కి, అంటే వాళ్ళ పరిధి మించి ఎక్కువ వర్క్ చేయడం, లేదంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే వాళ్ళ పవర్ కన్నా ఎక్కువ మెయిన్ ఎక్కువ చేయడం లాంటి ఎక్కువ విషయాలు జరిగాయి రీసెంట్గా. సో ఇవన్నీ మనకు సెంట్రల్ గవర్నమెంట్కి ఆపోజిట్గా లోకల్ పార్టీస్కి సపరేట్ చేయడం కోసం అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూడొచ్చు ఇక్కడ. ఓకేనా? ఇది ఇక్కడ మనకు ఆర్టికల్ చెప్తుంది అనమాట. అంటే గవర్నర్ పవర్స్ అనేవి లిమిటెడ్ అండ్ హీ హాజ్ నో రైట్ టు ఇంటర్ఫియర్ ఇన్ ది ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇక మన స్టేట్లో జరిగే ఇంటర్నల్ మ్యాటర్స్లో ఎగ్జిక్యూటివ్ అథారిటీకి మనకు ఫుల్ పవర్ అనేది ఉంటుంది వెన్ కంపేర్ టు ది గవర్నర్. ఓకేనా? ఇదన్నమాట ఆర్టికల్ గురించి. ఇది మనం ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ గుర్తు విషయాలు అనమాట. జస్ట్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు కోవిడ్ స్టామ్ ద కీ ప్రిన్సిపల్స్ డ్రైవ్ అండ్ హోమ్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ కోవిడ్ వల్ల ఏమవుతుంది, కరోనా వైరస్ రావడం వలన ఈ కీ ప్రిన్సిపల్స్ అనేవి మనకు మొత్తం పూర్తిగా ఆపేసారు, అంటే ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నాను ఇక్కడ. ఈ ఈ ఎడిటర్ రైటర్ హెల్త్ కవరేజ్ గురించి ఇక్కడ సరిగా, అంటే హెల్త్ డెవలప్మెంట్ గురించి, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదని చెప్పేసి అంటున్నాను ఇక్కడ.
హై లెవెల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ అపాయింటెడ్ బై ది ప్లానింగ్ కమిషన్. ఈ ప్లానింగ్ కమిషన్ వోళ్ళు రీసెంట్‌గా ఈ హెల్త్ ఇంపార్టెంట్ డెవలప్‌మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు హై లెవెల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్‌ని ఒకటి అపాయింట్ చేశారన్నమాట బై ప్లానింగ్ కమిషన్ ద్వారా. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ క్యాబినెట్ అప్రూవల్‌తో ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఒక హై ఎక్స్‌పర్ట్ గ్రూప్‌ని అపాయింట్ చేశారు. ఈ గ్రూప్ ఏం చెప్పిందంటే వి హావ్ టు ఇంక్రీజ్ ది ఇన్స్యూరెన్స్ అండ్ ఇన్స్యూరెన్స్‌ని ఇంక్రీజ్ చేయాలి. ఇన్స్యూరెన్స్ అంటే నథింగ్ బట్ మనకిక్కడైతే మనకు ఈ యొక్క హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నమాట. అంటే మనకు లైక్ బీమా లాంటివి మనకి మెయిన్ హెల్త్‌కి సంబంధించిన బీమాలనేది మనం పెంచాలి గవర్నమెంటు. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో మనం ఇలాంటివి చేస్తే మనకు పీపుల్ హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. బట్ ఇది ఈ పాయింట్ ఆఫ్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కావచ్చు. బట్ ఇన్స్యూరెన్స్ ఒక్కటి డెవలప్ చేసి లైక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని లేదంటే ఎక్విప్‌మెంట్స్ సరిగ్గా లేకుండా ఉంటే ఈ ఇన్స్యూరెన్స్ డెవలప్ చేసినా గాని దానివల్ల ఉపయోగం ఉండదనమాట. అది ఇక్కడ మనకి ఎడిటర్ అనే వాళ్ళు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఏమంటే మనకు ఈ ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్. అంటే ఇన్సూరెన్స్ పూర్తిగా డెవలప్ చేయకూడదని కాదు. ఇన్సూరెన్స్ డెవలప్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ మనకి ఇంకేం కావాలంటే వీ హావ్ టు డెవలప్ అవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకు బీమా ఇచ్చామనుకోండి, లేదంటే మనకు గవర్నమెంట్ ఒక సబ్సిడీ ఇచ్చింది. ఒక స్కీమ్ ఇచ్చింది. అంటే ఫ్రీగా మనం మన వెళ్లి అక్కడ మనకు హాస్పిటల్స్‌లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి. బట్ ఇక్కడ హాస్పిటల్స్‌లో మనకు ఎక్విప్‌మెంట్స్ లేనప్పుడు ఎంత ప్రొవైడ్ చేసిన స్కీమ్ ప్రొవైడ్ చేసినా కానీ ఇట్ ఈస్ యూజ్‌లెస్ కదా! అదే అక్కడే క్వెషన్ పాయింట్ ఔట్ చేస్తున్నారు ఇక్కడ మనకు ఆథర్. అంటే మనకు ఎంత డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ఇన్సూరెన్స్ జరిగినా గానీ అక్కడ ఎక్విప్‌మెంట్స్ లేదంటే సఫిషియెంట్ డాక్టర్స్ లేకుండా ఉంటే మనకేమవుతుందంటే ఈ ఈ ఇన్సూరెన్స్ ఈ డిఫరెంట్ స్కీమ్స్ అనేవి వేస్ట్ అవుతాయని చెప్తున్నాను ఇక్కడ. రీసెంట్‌గా మనకి నిన్న యస్టర్‌డే ఆర్టికల్ కూడా మనకేమైందంటే మన ఇండియా వచ్చేసి హ్యావింగ్ ద లెస్ డాక్టర్ ఈస్ టు మీ పీపుల్స్ రేషియో. అంటే డాక్టర్స్ అనేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉన్నారని చెప్పేసి నిన్న ఆర్టికల్‌లో మనకు చూసామన్నమాట. చూడండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా మనం ఈ యొక్క కమిటీలో ఇంకొక డెవలప్‌మెంట్ అంటే ఇంకొక స్టెప్ ఏం చెప్పారంటే ఇంకొక సజెషన్ ఏమంటే ఇక్కడ సైన్స్ అండ్ రేషనాలిటీ. ఈ సైన్స్ అండ్ రేషనాలిటీ అనేది ఏంటంటే ఇక్కడ సైన్స్ రేషనాలిటీ డెవలప్‌మెంట్ అంటే వాట్ వి కాల్ కొత్త ఇన్నోవేటివ్ అండ్ టెక్నిక్స్ అనేవి డెవలప్ చేయాలి. అంటే సైన్స్ అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్ అనేవి ఓల్డ్ టెక్నిక్స్ కాకుండా న్యూ టెక్నిక్స్ అంటే సైన్స్ డెవలప్‌మెంట్ అండ్ రేషనాలిటీ అంటే కొద్దిగా మనకు ఎంకరేజ్ చేయాలన్నమాట. అంటే లైక్ న్యూ ఎక్విప్‌మెంట్స్ గురించి కానీ లేదంటే కొత్త కొత్త ఈ టెక్నాలజీస్ గురించి కానీ డాక్టర్స్‌కి ఇలా సైంటిస్ట్‌కి గవర్నమెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల మనకి కాస్ట్ ఆఫ్ బర్డెన్ అనేది తగ్గిపోతుందన్నమాట. మనకు వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ రీసెంట్‌గా మనకు ఆక్సిజన్ ప్రాబ్లమ్ చాలా మనకి చూస్తున్నాం న్యూస్‌లో గాని ఎక్కువ మనకు కనిపిస్తా ఉంది. ఈ ఆక్సిజన్ ప్రాబ్లమ్ అనేది మనకి ఎందుకు రైజ్ అవుతుందంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాట్ వి కాల్ సైంటిఫిక్ ఆర్ వాట్ వి కాల్ ఎక్విప్‌మెంట్స్ లేకపోవడం వల్ల సరిగ్గా. అంటే ఆక్సిజన్ మనకు రిలీజ్ చేసేటువంటి ఆక్సిజన్‌ని కంప్రెస్ చేసేటువంటి మన ఎక్విప్‌మెంట్స్ లేకపోవడం వల్ల వి హావ్ టు ఇంపోర్టింగ్ దీస్ ఎక్విప్‌మెంట్స్ ఫ్రమ్ ది ఫ్రాన్స్ ఆర్ మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకు రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇలాంటి ఎక్విప్‌మెంట్స్ లేకపోవడం వల్ల మన హెల్త్ సెక్టర్ అనేది కొద్దిగా చాలా వీక్‌గా ఉంది. అట్ ది సేమ్ టైమ్ మనకు ఈ ఇన్‌పుట్స్ అనేటివి కూడా మనకు మెడిసిన్స్ తయారు చేయడం, డ్రగ్స్‌గా తయారు చేయడంలో గానీ, లైక్ మనకి ప్రెజెంట్ చేస్తున్నటువంటి కోవిషీల్డ్ కానీ, కోవాక్సిన్ కానీ ఈ వ్యాక్సిన్స్ కూడా మనము ఈ రా మెటీరియల్స్ అనేటివి వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ యూఎస్ఏ. సో, ఈ రా మెటీరియల్స్ కానీ ఇలాంటివి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర రా మెటీరియల్స్ ఉన్నా గానీ బట్ వీఆర్ నాట్ కేపబుల్ టు వాటికి ఫర్నిష్ చేయలేకపోతున్నాం. సో, వీఆర్ ఇంపోర్టింగ్ ఆల్ ది ఎక్విప్‌మెంట్స్ ఫ్రమ్ ది వాట్ వి కాల్ ఫారెన్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అనమాట. సో, సైన్స్ అండ్ రేషనాలిటీ కూడా డెవలప్ కావాలి టు మేక్ ది బెటర్ హెల్త్ సెక్టర్ ఇన్ ఇండియా. అట్ ది సేమ్ టైమ్ ఇంకో ఇంపార్టెంట్ సజెషన్ ఏమంటే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఇది డేటా ఇంటెగ్రిటీ. డేటా ఇంటెగ్రిటీ అంటే ఏమంటే అంటే ఇక్కడ ఎంతమందికి మనకు ప్రాబ్లమ్ అవుతా ఉంది, ఎంతమంది పీపుల్ అనేది యాక్టివ్‌గా ఉన్నారు, ఎంతమంది పీపుల్ మనకు ఇలాంటి డిసీజ్‌లో ఫేస్ అవుతున్నారు. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎవరు ఫేస్ చేస్తున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరు ఇక్కడ మనకు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, ఎవరు ప్రాబ్లమ్ ఫేస్ చేయడం లేదు, ఎక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్‌గా ఉన్నాయా, అలాంటి మనకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మనకేమవుతుందంటే ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అనేవి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు పూర్తిగా మన ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్‌గా మనకు అవైలబుల్‌గా లేదు. కొన్ని ప్లేస్‌లో మాత్రం అవైలబుల్‌గా ఉంది. ఎస్పెషల్లీ ఈ రూరల్ ఏరియాస్‌లో మనకు ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నా గానీ లైక్ ఆశా వర్కర్స్ కానీ లేదంటే మనకు డిఫరెంట్ ఈ వర్కర్స్ ఉన్నా గానీ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అమౌంట్ అనేది మనకు పూర్తిగా రావడం లేదని చెప్తున్నాను ఇక్కడ. సో, ఈ డేటా ఇంటిగ్రిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత గుడ్ ఎకనామిక్స్. అంటే గుడ్ ఎకనామిక్స్ అని ఇక్కడ ఏందంటే గవర్నమెంట్ వచ్చేసి మనకు ఆహ్, ఈ ఎకనామిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఈ కోవిడ్ సిట్యుయేషన్ వల్ల ఒక లాస్ట్ 1 ఇయర్ కోవిడ్ రావడం వల్ల ఏందంటే చాలా వరకు చాలామంది సఫర్ అయ్యారు. అగైన్ సెకండ్ వేవ్ రావడం వల్ల ఏందంటే పూర్ పీపుల్ ఇంకా పూర్ అండ్ పావర్టీలోకి వెళ్ళిపోయారు. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈవెన్ మిడిల్ క్లాస్ ఆల్సో దే ఆర్ డ్రైవింగ్ ఇంటూ ది పూర్. అంటే పూర్‌లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర సేవింగ్స్ అన్నీ మొత్తం కంప్లీట్ అవుతున్నాయి. సో, దే ఆర్ బికమింగ్ పూర్ పీపుల్ అండ్ వెన్ దిస్ కంటిన్యూస్ అండ్ ఆల్ దిస్ ఇలా కంటిన్యూ అవుతాయనుకోండి ఫర్దర్‌గా ఏమవుతుందంటే మన ఇండియన్ ఎకానమీ కూడా చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో,
ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డెవలప్ ఆల్ ది ఎడ్యుకేషన్ హెల్త్ ఫెసిలిటీస్ మొత్తం ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు ఇంక్రీజ్ అనమాట. హెల్త్ ఫెసిలిటీస్ మొత్తం పూర్తిగా మనం ఇంక్రీజ్ చేస్తే మనకు ఏమవుతుందంటే విల్ గెట్ అ గుడ్ ఐడియా అబౌట్ వాట్ ఈస్ గోయింగ్. అండ్ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ చెప్పిన కొన్ని పాయింట్స్ మాత్రం కాకుండా కొన్ని పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తే విల్ గెట్ బెటర్ బెనిఫిట్స్ అనమాట. లైక్ మనకు నేను ఆర్టికల్లో మనకు ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి ఇంకా క్లియర్గా వచ్చింది. సో హోప్ వాచ్ దిస్ వీడియో. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది అండి. ఇక్కడ మనకు హెల్త్ సెక్టార్ గురించి ఇక్కడ మనం చేసినటువంటి హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ వాళ్ళు చేసినటువంటి ఈ ప్లానింగ్ కమిషన్ అపాయింట్ చేసినటువంటి గ్రూప్ చెప్పినటువంటి సజెషన్స్ అనమాట. ఇవి కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ BSF రికవర్స్ ఆర్మ్స్ డ్రాప్ బై డ్రోన్. సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. అండ్ GS పేపర్ 3లో ఉంటుంది. పేజ్ నెంబర్ 8లో మనం చూడొచ్చు ఈ యొక్క ఆర్టికల్ని. ఈ ఆర్టికల్ ఏమంటే ఇక్కడ మనకు రీసెంట్గా మనకు అంటే ఎస్టర్డే మనకు ఈ సాంబా సెక్టార్లో ఎక్కడంటే మనకు సాంబా సెక్టార్లో ఈ పాకిస్తాన్ డ్రోన్స్ అనేవి మనకు కొన్ని ఈ వెపన్స్ అనేవి డ్రాప్ చేశాయి అనమాట. ఇది ఒక మన సెన్సేషన్ న్యూస్ అయింది ఇక్కడ. యాక్చువల్గా ఈ డ్రోన్స్ డ్రాపింగ్ అనేది ఇది ఫస్ట్ టైం కాదు ఇండియాకి. ఇది లాస్ట్ ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగింది అనమాట. బట్ ఇంతకుముందు ఏమంటే ఇక్కడ మనకు ఈ డ్రాపింగ్ అనేది మనీ కావచ్చు, లేదంటే డ్రాపింగ్ అనేది మనకు కొన్ని మెడిసిన్స్ కానీ, లేదా డ్రాపింగ్ అనేది కొన్ని వాట్ వి కాల్ ఈ అమౌంట్ ఉంటుంది కదా, అమౌంట్ కానీ లేదంటే ఇలాంటి బట్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ దే డ్రాప్డ్ ఏం డ్రాప్ చేశారు చూడండి, ఒక AK-47ని, అలాగే ఒక పిస్టల్ అండ్ మ్యాగజైన్ 15 రౌండ్ 9mm ఇలాంటి కొన్ని వెపన్స్ అనేవి డ్రాప్ చేశారు. ఎందుకోసం అంటే టు సపోర్ట్ సపోర్ట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్సైడ్ ఇండియా హూ ఆర్ ఫేవరింగ్ ది పాకిస్తాన్కి ఫేవర్గా ఉండే కొంత పీపుల్ కోసం ఇవి మన ఇండియాలో మన ఇండియన్ సెక్టార్లోకి డ్రాప్ చేశారు. సోమా సెక్టార్లో వాళ్ళు హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి తీసుకురారు కాబట్టి వాళ్ళైతే వచ్చిన వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్గా ఉండడం కోసం డ్రోన్స్ అనేవి డ్రాప్ చేశాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూడాల్సింది ఏమంటే ఈ ముందుగా ప్యాట్రోలింగ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఈ ఫైండ్ అవుట్ చేసి దే థాట్ దట్ ఇట్ ఈస్ యాక్ట్ ఆఫ్ ది పాకిస్తాన్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి దే ఆర్ ఇంక్రీజింగ్ ద సర్చ్ దేర్ అంటే సర్చ్ దగ్గర ఉన్న ప్లేస్లో మొత్తం సర్చ్ అని ఇంక్రీజ్ చేశారనమాట. ఫస్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ డ్రాపింగ్ అనేది మనకు ఇది ఫస్ట్ టైమా లేదని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. అలాగే డ్రాపింగ్ వలన ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది సెకండ్ పాయింట్. అలాగే ఈ డ్రోన్స్ యూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే డ్రోన్స్ అనేవి దే విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద రైడర్స్. అనే ఇక్కడ స్వామ్ డ్రోన్స్ అని కూడా ఉందన్నమాట. అంటే ఒక వర్డ్ చాలా చాలా ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట డ్రోన్స్ యూసేజ్లో. ఈ స్వాన్ డ్రోన్స్ అంటే మీనింగ్ ఏమంటే ఈ గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ని ఒకేసారి వాళ్ళు దే విల్ డిప్లాయ్ అనమాట. చూడండి ఇక్కడ కొన్ని గ్రూప్స్ ఆఫ్ డ్రోన్స్ అని మనకు కనిపిస్తున్నాయి కదా. ఈ గ్రూప్ ఆఫ్ డ్రోన్స్ ఇక్కడ ఒకేసారి రావడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ కన్ఫ్యూజ్ ద రైడర్స్ ఆఫ్ ది అపోనెంట్ ఆర్మీ అనమాట. అపోనెంట్ ఆర్మీలో ఉండే రైడర్స్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఇవి డ్రోన్స్ అనేది చాలా తక్కువ డిస్టెన్స్లో మనకు తక్కువ హైట్లో ఫ్లై అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ది రైడర్స్కి కనుక్కోవడం చాలా చాలా తక్కువ అయిపోతుంది. సో ఇలాంటి టెక్నిక్ని దాన్ని ఏమంటారంటే స్వాన్ డ్రోన్స్ అంటారు. ఇలాంటి టెక్నిక్ చాలా కంట్రీస్ యూజ్ చేస్తుంటాయి వేరే కంట్రీస్ మీద. ఎందుకంటే ఇలా ఒకేసారి బంచ్ ఆఫ్ డ్రోన్స్ అనేవి మనకు ఈ స్వాన్ అంటే మీనింగ్ ఏమంటే ఒక గుంపు అనే మీనింగ్ వస్తుంది. అంటే మనకి ఇన్సెక్ట్స్ అని ఒక గుంపుగా వెళ్తుంటాయి కదా, అలా ఇన్సెక్ట్స్ గుంపు వెళ్ళేదన్నమాట స్వాన్ అంట. అలాగే స్వాన్ డ్రోన్స్ అంటే ఇక్కడ ఒకేసారి గుంపులో ఇలాగా డ్రోన్స్ అనేవి వెళ్ళడం అని ఏమంటారు స్వాన్ డ్రోన్స్ అంటారు. ఓకేనా. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ BSF వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారనమాట ఈ సెక్యూరిటీ ఇష్యూస్ సంబంధించినటి. ఇది పాకిస్తాన్ యాక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క వాట్ వి కాల్ ఇలాంటి మళ్ళీ జరుపుకోవడం కోసం కొద్దిగా సెక్యూరిటీని పెంచామని చెప్పేసి మనకు మన ఆర్మీ జనరల్ అని చెప్పారు ఆయన మనకు రిపోర్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు ఈ సెక్యూరిటీ BSF ఆఫీసర్స్ అనే వాళ్ళు చాలా యాక్టివ్గా వర్క్ చేశారు. అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా మనకు ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో సంథింగ్ జరగబోతుందని చెప్పేసి ముందస్తు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా. దట్స్ ఇట్. ఈ ఆర్టికల్ గురించి అంతగా మాకు అవసరం లేదు. ఈ డ్రోన్స్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ మనకు ప్రిలిమ్స్లో ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఆర్ఫనేజ్ గురించి, అంటే లెండ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు చిల్డ్రన్ ద రైట్ వే. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ హీ సెయింగ్ అబౌట్ ది హెల్పింగ్ హ్యాండ్ టు ది ఆర్ఫన్ పీపుల్. అంటే ఇక్కడ మనకు కోవిడ్ సిచ్యువేషన్ వాళ్ళు కావచ్చు, చాలా మంది చనిపోయారు. అంటే కొంతమంది పీపుల్ అనే వాళ్ళు చిన్నపిల్లలు అనే వాళ్ళు ది బికమ్ ఆర్ఫన్స్ అనమాట. ఓకేనా. చాలా లైక్ మనం న్యూస్లో చూస్తున్నాం. రీసెంట్గా కూడా ఒక 3-4 ఫ్యామిలీస్ అనేవాళ్ళు పూర్తిగా చనిపోయారు. చిన్నపిల్లలు మాత్రం మిగిలిపోయారనమాట. అలాంటి పిల్లలకి మనం కూడా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి అనేది ఒక థాట్ అనేది రైజ్ అయిందనమాట ఇక్కడ.
అంటే అడాప్షన్ కావచ్చు, లేదంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి మనం చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే, బట్ అడాప్షన్ అనేది మనకు ఇది చాలా మంచి ఆలోచన, చాలా బ్యూటిఫుల్ ఐడియా. బట్ ఇక్కడ ఏముందంటే, అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసినట్లయితే మనము ఈ అడాప్షన్ కూడా ఒక ప్రొసీజర్ ఉందన్నమాట. వితౌట్ ద వితౌట్ మన ప్రొసీడ్ ఫాలో కాకుండా ఉంటే ఇట్ విల్ ఇట్ విల్ ప్రొసీడ్ టు ది ఇల్లీగలాలిటీ. అంటే మనం ఇల్లీగల్గా మనం తీసుకున్నట్టయితే మనకు కొద్దిగా మెయిన్ వాట్ వి కాల్ ఈ యొక్క మెయిన్ గవర్నమెంట్ అపోజిషన్ లేదా మనకు కోర్టు నుంచి పనిష్మెంట్ అనేది ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనం చేయాల్సిన పని ఏమంటే ఇక్కడ మనకు వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట. ఒకవేళ మనం ఇఫ్ యూ వాంట్ టు అడాప్ట్ ఎ చైల్డ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు హ్యాండ్ ఓవర్ ద చైల్డ్ టు ది గవర్నమెంట్ అఫీషియల్ చైల్డ్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నా కానీ, లేదా మనము ఆ చైల్డ్ మనమే అడాప్ట్ చేసుకోవాలన్నా కానీ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్రొసీజర్స్ ఏమంటే మనకు అడాప్ట్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ ద పేరెంట్స్, అంటే మనకు అవేర్ ఆఫ్ లాస్ అని మనం ఫస్ట్ ఏంటంటే ఆ లాస్ గురించి అవేర్నెస్ ఉండాలి. ఈ లాస్ అనేది అవేర్ లేకుండా మనకి ఏమవుతుందంటే ఎందుకు ఈ లాస్ పెట్టారని కూడా మనం డిస్కస్ చేస్తాం ఈ టాపిక్లో మనకు. ఓకేనా? ఫస్ట్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమంటే కాల్ ద టోల్ ఫ్రీ నెంబర్ 1098 మనం ఫోన్ చేస్తే ఇది చిల్డ్రన్ హెల్ప్ లైన్ అనమాట. ఈ చిల్డ్రన్ హెల్ప్ లైన్ కోసం పెట్టిన నెంబర్ ఇది. ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అనే వాళ్ళు దే విల్ రీచ్ టు యూ అండ్ దే విల్ టేక్ ఓవర్ ద చిల్డ్రన్ అండ్ దే విల్ మేక్ ద బెనిఫిట్స్ అంటే అతనికి కావాల్సిన అవసరాలను వాళ్ళు ఈ 1098 ఆర్గనైజేషన్ వల్ల అంటే చైల్డ్ హెల్పింగ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ సపోర్ట్ టు ద చిల్డ్రన్. ఓకేనా? ఇది ఫస్ట్ మనం చేయాల్సిన మెథడ్ అనమాట. ఒకవేళ ఇది కాదనుకుంటే మనం వీ కెన్ ఆల్సో హ్యావ్ ది నేషనల్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ మిస్సింగ్ అండ్ వర్నరబుల్ చిల్డ్రన్ పోర్టల్. ఈ పోర్టల్ కూడా మనకి ఏమంటే ఈ పోర్టల్ కూడా ఈ అంటే ఎవరైతే చాలా దీనావస్థలో ఉన్నారో అలాంటి పిల్లలకి హెల్ప్ చేయడం కోసం ఉన్న పోర్టల్ అనమాట ఇది. ఈ పోర్టల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పోర్టల్ కూడా మనం ఈ పోర్టల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ని లేదా మనం కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. అలాగే మనం ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ అఫీషియల్ సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్ అనే వాళ్ళు దే విల్ రీచ్ టు యూ అండ్ దే విల్ గివ్ సజెషన్స్ టు యూ అబౌట్ ద అడాప్షన్ ఆర్ ఈవెన్ దే టేక్ దేర్ చిల్డ్రన్. వాళ్ళు చిల్డ్రన్ అనేది తీసుకువెళ్తారు, లేదంటే మనకు అడాప్ట్ చేయడం కోసం కూడా హెల్ప్ చేస్తారనమాట. లేదంటే మనకి ఇంకొక స్కీమ్ ఉందన్నమాట, దాని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అంటే ఐసీపీఎస్. ఈ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ యాక్చువల్గా ఇది దీంట్లో ఐసీడిఎస్లో పార్ట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ డెవలప్మెంట్ ఐసీడిఎస్లో పార్ట్ అనమాట. ఐసీడిఎస్ అంటే పార్ట్ ఏంది మనకి సింపుల్గా ఏంటంటే అంగన్వాడీస్ అనమాట. అంగన్వాడీస్లో పార్ట్ ఇది. ఐసీపీఎస్ స్కీమ్ అని వచ్చేసి 2 మెయిన్ రోల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రొవైడింగ్ న్యూట్రిషన్ టు ద చిల్డ్రన్స్కి, అంటే ఎస్పెషల్లీ బిలో 1 year ఉన్న చిల్డ్రన్కి, తర్వాత బిలో 5 years ఉన్న పిల్లలకి ఈ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడం మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది. సెకండ్ ఆబ్జెక్టివ్ వచ్చేసి టూ టు ఐడెంటిఫై ది వల్నరబిలిటీ చిల్డ్రన్. అండ్ చిల్డ్రన్లో ఉన్న అంటే కొంతమంది పూర్ పీపుల్, అర్ఫన్ పీపుల్ ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం కూడా వీళ్ళ ఒక మెయిన్ ఆబ్జెక్ట్ అనమాట. తర్వాత అండ్ వాట్ ఇస్ ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే ట్రాకింగ్ మిస్సింగ్ అండ్ ఫాన్ చిల్డ్రన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్. ఈ డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ మనకు ఉంటారన్న ప్రతి డిస్ట్రిక్ట్కి ఈ చిల్డ్రన్కి సంబంధించిన వ్యక్తి. సో వెన్ వీ కాంటాక్ట్ ది నేషనల్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ మిస్సింగ్ అండ్ వల్నరబుల్ చిల్డ్రన్ పోర్టల్, వీ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అండ్ హీ విల్ కన్సర్న్ టు ది పోస్ట్ ద ఇన్ఫర్మేషన్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అనమాట. తర్వాత వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. లేదంటే తర్వాత చూడండి ఇంకొక మన ఛాన్స్ ఏమనంటే వీ కెన్ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ వీ కెన్ మీట్ ది చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఖచ్చితంగా మనకు పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా ఉంటారు. అతను మనకు కలిసామనుకోండి, హీ విల్ గివ్ సజెషన్స్ అబౌట్ వాట్ హ్యావ్ టు డూ, మనం ఏం చేయాలో మనకు సజెషన్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం కావాలంటే అతన్ని హ్యాండ్ ఓవర్ అని చేసుకుంటారు అనమాట. తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, దాన్ని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్. ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కూడా మనము కాంటాక్ట్ కావచ్చు. వీ కెన్ మెయిల్ ఆర్ వీ కెన్ మెసేజ్ టు ది కన్సర్న్ ఆఫీసర్. దే విల్ రెస్పాండ్ టు దట్, రెస్పాండ్ అవుతారు. తర్వాత ఇంకా మనం ఇంకేం కావచ్చు అంటే మనం వీ కెన్ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. ఈ ఆర్టికల్ ప్రకారం ఏమంటే ఈ అడాప్షన్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం జరగకుండా, ఇక్కడ చెప్పాను ప్రొసీజర్స్ డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొసీజర్ ప్రకారం జరగకుండా ఉంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ వైలెన్స్, ఇట్ ఈస్ ది బ్రీచ్ ఆఫ్ ది లా, బ్రీచ్ ఆఫ్ ది లా అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని కేసులు జరిగాయి. ఈ కేసులు ఏంటి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక కమిటీ ఉందన్నమాట. ఎప్పటి నుంచి తర్వాత వచ్చింది ఈ కేసు, సుంపూర్ణ బేరువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏమైందంటే యాక్చువల్గా ఈ చిల్డ్రన్ని వితౌట్ కన్సర్న్, వితౌట్ ప్రొసీజర్ ప్రకారం అడాప్షన్ చేసుకోకుండా ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మన క్వశ్చన్ రాయలేదు. ఇక్కడ అఫ్ కోర్స్ ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే ఇక్కడ మనకు అడాప్ట్ చేసుకున్న చిల్డ్రన్ని దే విల్ వాట్ వీ కాల్ టార్చర్ చేయొచ్చు అండ్ దే విల్ సెక్సువల్లీ అబ్యూజ్ చేయొచ్చు, లేదంటే దే విల్ మేక్ హిమ్ యాజ్ ఏ చైల్డ్ లేబర్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి
అంటే ఖచ్చితంగా మనం అతనికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అవి ఏం లేకుండా నో ప్రాబ్లం. బట్ ఇలాంటివి జరిగాయనుకోండి, చైల్డ్ లేబర్ కావచ్చు, లేదా సెక్సువల్ అబ్యూస్ కావచ్చు, లేదంటే మనకు ఇక్కడ మనకి వాట్ వి కాల్ టార్చర్ కావచ్చు, ఇలా జరిగాయనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ మన అప్రోప్రియేట్ కాబట్టి. సో ఆ బేస్ మీద అడాప్షన్ అనేది ఒక పర్టికులర్ ప్రొసీజర్ మనకి జరగాలి. దే విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ మన అతను గార్డియన్ లాగా మారిపోతాం మనం. అతనికి ఏం జరిగినా కానీ హూ ఆర్ ద రెస్పాన్సిబుల్ అనమాట. సో అలా జరుగుతుంది కాబట్టి ఈ ఖచ్చితంగా మనకి ఈ ప్రొసీజర్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అందుకని మన జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ చిల్డ్రన్స్ యాక్ట్ 2015 ఏం చెప్తుందంటే, ఆ సెక్షన్ 8 వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 8 ఏం చెప్తున్నారంటే, ఈ సెక్షన్ 80లో ఇక్కడ ఏముందంటే, ఇలా ప్రొసీజర్ కాకుండా ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇన్వాలిడ్. అతనికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, లేదంటే లైక్ మనకు డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా ఇండివిజువల్ మన గ్రూప్స్ కావచ్చు, అడాప్షన్ చేసుకున్నారనుకో వితౌట్ కన్సర్న్ ప్రొసీజర్, దెన్ దే హ్యావ్ టు పే 1,00,000 రూపీస్. ఓకే, పనిష్మెంట్కి 1,00,000 రూపీస్ని పే చేయాలి. లేదంటే దే విల్ ఇంపోజ్ 3 years ఇంప్రిజన్మెంట్. అంటే జైల్లో కూడా 3 years వేస్తారు అతన్ని. లేదంటే 1,00,000 రూపీస్ అతను ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, 1,00,000 రూపీస్ పైన పే చేయాలి, లేదంటే 3 years ఇంప్రిజన్మెంట్ అన్న అతను ఫేస్ చేయాలన్నమాట. లేదంటే 2 కలిపైన ఉండొచ్చు. అంటే అకార్డింగ్ సెక్షన్ 80 ప్రకారం ఈ యాక్ట్ 2015లో జరిగినటువంటి జువెనైల్ జస్టిస్ యాక్ట్లో మనకి చెప్తారనమాట ఇలా. సో ఆ పాయింట్ బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ఖచ్చితంగా ఫాలో కావాలి. అలాగే ఒక కమిటీ కూడా ఉంది, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని చెప్పేసి. ఈ కమిటీ కూడా మనకు ఎప్పుడు వచ్చిందంటే, ఈ కేసు తర్వాత వచ్చింది. ఓకే, ఇండియన్ ప్రాస్పెక్ట్ అడాప్షన్ పేరెంట్స్ అండ్ నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఆర్ ఫారినర్స్. అంటే ఫారినర్స్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు, లేదా ఫారినర్స్ మన పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చు, బట్ విత్ కన్సర్న్ ప్రొసీజర్. ఇప్పుడు చెప్పాను కదా, డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొసీజర్ని ఫాలో చేస్తే ఇట్ ఇస్ నాట్ ప్రాబ్లం. బట్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ కూడా మనకు సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఈ అథారిటీలో కూడా మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దట్. ఓకేనా, ఆ అథారిటీ నుంచి మనము కన్సర్న్ వాట్ వి కాల్ సమ్ విషయాలన్నీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మన హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ కన్సర్న్స్ ఉన్నాయి. వాటంటే ఇక్కడ మనకు హూ ఇస్ ద గార్డియన్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే ఫస్ట్ మనకి వచ్చేది ఎక్కడైనా ఫాదర్ వస్తారు, తర్వాత మదర్ వస్తారు. ఈ ఫాదర్ మదర్ ఇద్దరు లేనప్పుడు ఇక్కడ మనకు మన రిలేటివ్స్ వస్తారు. ఒకవేళ రిలేటివ్స్ కూడా లేకున్నప్పుడు అప్పుడు మనకి ఎవరు మనకు గార్డియన్గా ఉండాలి అని చెప్పేసి మన క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ గార్డియన్ వచ్చేసి మన అడాప్టెడ్ పేరెంట్స్ కావచ్చు. ఈ అడాప్టెడ్ పేరెంట్స్ అనేవాళ్ళు మన గార్డియన్లా ట్రీట్ అవుతారు. బట్ గార్డియన్ పేరెంట్స్ ఎప్పుడైతే అవుతారంటే, వెన్ ఓన్లీ దే విల్ గెట్ ప్రాపర్ ప్రొసీజర్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. ఈ అథారిటీ నుంచి ఇప్పుడైతే మనకు ఖచ్చితంగా కన్సర్న్ వాట్ వీ కాల్ ఈ పర్మిషన్ వస్తుందో, దెన్ ఓన్లీ దే విల్ బీ యాజ్ ఏ లీగల్ గార్డియన్లా ఉంటారనమాట. అలాగే మనకు బచ్పన్ ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆ కేసులో కూడా మనకి ఏంటంటే, సుప్రీం కోర్ట్ రీఎక్స్ప్లోయిటెడ్ ది చిల్డ్రన్ ఇన్ ఆర్ఫనేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు 2017. చూడండి ఇక్కడ, అంటే రీఎక్స్ప్లోయిటెడ్ అంటే మనకు కొన్ని సుప్రీంకోర్టు తమిళనాడులో ఒక ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లల గురించి ఇక్కడ మనకు ఒక న్యూస్ ఇక్కడ జరిగిందనమాట ఈ కేసు అనేది. ఇక్కడ పిల్లలు కూడా వచ్చేది ఏంటంటే, అడాప్షన్ ప్రాసెస్ సరిగ్గా లేదని చెప్పేసి రీఎక్స్ప్లోయిటెడ్ అంటే వాట్ వీ కాల్ వాళ్ళందరూ ఎక్స్ప్లోయిట్ అవుతున్నారు. అంటే ఇక్కడ వాట్ వీ కాల్ అక్కడ చాలా మంది టార్చర్ చేస్తున్నారు అనే పాయింట్ బేస్ చేసుకొని అక్కడ ఆర్ఫనేజ్ మొత్తం క్యాన్సిల్ చేశారు, లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. ద సేమ్ టైమ్ ఆల్ ద చిల్డ్రన్ విల్ బి సెంట్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్నమాట. డిపార్ట్మెంట్స్కి అలాగే సంబంధించినటువంటి డిఫరెంట్ హోమ్స్కి తీసుకెళ్ళడం జరిగింది. ఓకేనా, సో ఆ పాయింట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఏముందంటే, ఈ అడాప్షన్ అనేది మంచిది, బట్ అడాప్షన్ కూడా మనకు లీగల్గా వెళ్తే మనకు ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ అండ్ ఇట్ విల్ బి చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఆర్టికల్లో మనకు రైటర్ అనేది చెప్తున్నారు అనమాట. సో ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంటే చిల్డ్రన్ గురించి, ఎందుకంటే ఈ ఆర్టికల్స్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ప్రొసీజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అడాప్షన్ అనేది ఫర్దర్గా మనకు వాట్ వి కాల్ చైల్డ్ లేబర్కి దారి తీయచ్చు, లేదంటే సెక్సువల్ అబ్యూస్ కూడా దారి తీయచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ బేస్లో మనకి ఇక్కడ ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తాం. ఈ ఆర్టికల్ కూడా ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ బేస్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చిప్ స్టోరేజ్ టు కాస్ట్ ఆఫ్ ఆటో మేకర్స్ 110 billions. చూడండి ఇక్కడ, అంటే ఇక్కడ మనకు చిప్ షార్టేజ్ అంటే చిప్స్ అంటే మనకు ఆటోమొబైల్స్ అనేది ఎస్పెషల్లీ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ చిప్స్ అనేది మనకు షార్టేజ్ ఉందంట. దీనివల్ల ఏంటంటే $110 billion అనేది మనకు లాస్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ చెప్తున్నారు. ఈ చిప్స్ ఏమంటే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ప్రీషియస్ మెటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ మెటల్స్ ఉండి ఇక్కడ వాట్ వీ కాల్ అంటే పెలాడియం అండ్ ప్లాటినియం. దీస్ టూ ఆర్ మనకి ఏమవుతాయంటే, దీస్ టూ ఆర్ ది ప్లాటినం గ్రూప్ మెటల్స్ అన్న పీజియం ప్లాటినం సంబంధించిన గ్రూప్ మెటల్స్ అనమాట. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే, చూడండి ఇక్కడ ఈ ప్లాటినం సంబంధించిన మెటల్స్ ఇంకొన్ని ఉన్నాయి. రుథేనియం, రోడియం, పిలాడియం, ఓస్మియం అండ్ ఇరిడియం అండ్ ప్లాటినియం.
ప్లాటినం ఇవి వచ్చేసి ఇవన్నీ ప్లాటినం గ్రూప్ మెటల్స్ అనమాట. ఈ మెటల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇక్కడ మనకు ఎస్పెషల్లీ ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్‌లో ఈ పెలాడియంని యూజ్ చేస్తారనమాట ఇన్ ఏ క్యాటలిస్ట్ కన్వర్టర్. ఈ క్యాటలిస్ట్ కన్వర్టర్ అంటే ఏమంటే వెన్ మనకు ఇంజిన్ కంబషన్ ఇంజిన్ బర్న్ అయినప్పుడు ఇట్ విల్ రిలీజెస్ ది వాట్ వి కాల్ మనకు కార్బన్ డయాక్సైడ్ కానీ కార్బన్ మొనాక్సైడ్ ఇలాంటి గ్యాస్ రిలీజ్ చేస్తే ఇలాంటి గ్యాసెస్ని తగ్గించడం కోసం, ఓకేనా, ఇలాంటి గ్యాస్ని తగ్గించడం కోసం టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా మనకు ఈ పెలాడియం మెటల్ని అంటే పెలాడియంని యూజ్ చేస్తారనమాట. టు ఎందుకు యూజ్ చేస్తారు, క్యాటలిస్ట్ కన్వర్టర్గా యూజ్ చేస్తారనమాట. అంటే ఇట్ విల్ రిడ్యూస్ ది కార్బన్ ఎమిషన్స్ ఏం చేస్తుందంటే తగ్గించేస్తుంది పూర్తిగా. సో ఇది తగ్గిస్తుంది కాబట్టి ఈ పెలాడియంని మనకి ఈ కార్ చిప్ సెట్లో మనకి యూజ్ చేస్తారనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ పెలాడియం ఇంకా ఎలా యూజ్ చేస్తారంటే దే విల్ యూజ్ యాజ్ జ్యువెలరీ, డెంటిస్టరీ, వాచ్ మేకింగ్, బ్లడ్ షుగర్ టెస్ట్ స్ట్రిప్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్, స్పార్క్ ప్లగ్స్ అండ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎలక్ట్రికల్ కండక్ట్స్. చూడండి ఇక్కడ ఇలాంటి డిఫరెంట్ డెంటిస్ట్రీలో కానీ లేదంటే మనకు డిఫరెంట్ యాక్టివిటీస్లో కూడా మనకి ఈ పెలాడియంని యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అనమాట. ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్. బట్ ఇక్కడ చిప్ సెట్స్ అనేది ప్రజెంట్ షార్టేజ్ ఉంది. ఈ కరోనా పాండమిక్లో ఏమైందంటే ఈ షార్టేజ్ మొత్తం వాటికి మొత్తం బ్లాక్ అయిపోయింది ఇంటర్నేషనల్ ఇంపోర్ట్స్ అని. సో ఆ పాయింట్ బేస్ మీద అక్కడ ఏమవుతుందంటే మనకు ఈ పెలాడియం చాలా స్కేర్స్ అయిపోయింది. అంటే ఈ స్టోరేజ్ షార్టేజ్ జరిగింది. సో దానివల్ల నియర్లీ $110 బిలియన్ అనేవి ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి లాస్ అని చెప్తున్నాను ఇక్కడ. సో ఈ పెలాడియం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మెటల్ గుర్తుపెట్టుకోవాలి, ఈ యూజెస్ ఆఫ్ ది పెలాడియం. అండ్ ఈ పెలాడియం కూడా మనకి ఇంకా ఎక్కువ ఇక్కడ యూజ్ అవుతుందంటే మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే మెడికల్ ఫీల్డ్లో లైక్ మనకి ఇక్కడ చెప్పాం డెంటిస్ట్రీ అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఈ పెలాడియం అనేది ఏమంటే కొద్దిగా మనకు ఈ ఆర్గాన్స్ సంబంధించి మనకు టిష్యూస్కి కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఇట్ విల్ నాట్ ఆక్సిడైజ్ అనమాట. అంటే ఆక్సిడైజ్ కాదనమాట ఇది పెలాడియం అనే మెటల్. ఈ ఆక్సైడ్ కాదు మన బాడీలో మనకు అంటే మంచిగా తుప్పు పట్టడం కానీ ఇలాంటి జరిగేదన్నమాట. సో డెంటిస్ట్కి మనకు మన టీత్స్ అనేది కొద్దిగా ప్రాబ్లం అయినప్పుడు దాన్ని ఫిల్ చేయడం కోసం కూడా ఈ పెలాడియం మెటల్ యూజ్ చేస్తారు. అండ్ ప్లాటినం కూడా సేమ్ ఫీచర్సే ఉంటుంది. బట్ ప్లాటినం ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ది పెలాడియం కాబట్టి ఈ ప్లాటినంని యూజ్ చేయరన్నమాట. ఈవెన్ కార్ స్ట్రిప్స్లో కూడా ఎందుకు యూజ్ చేయారంటే బికాస్ ఈ పెలాడియం మెటల్ వచ్చేసి మనకు కొద్ది కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి వెన్ కంపేర్ టు ద ప్లాటినం. సో ప్లాటినం కూడా మనకు దాని గురించి బాగా తెలుసు కాబట్టి ప్లాటినం జ్యువెలరీస్లో వాడతారు. ఓకేనా. ఈవెన్ ప్లాటినం వచ్చేసి మనకు ఈ సర్జరీస్లో కూడా వాడతారు అనమాట. కొన్ని బోన్ సర్జరీస్లో లేదా మనకు ఈ టీత్ సర్జరీస్లో. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీలీ రియాక్ట్ టు ద ఆక్సిజన్ ఆక్సిడైజ్ కాదు. అంటే త్వరగా మేము చిల్లుము కానీ లేదంటే ఇలాంటివి మనం పెట్టమన్నమాట. సో ఈ పెలాడియంని యూజ్ చేస్తారు. లైక్ ఈ స్టంట్స్ వేయడం లైక్ డిఫరెంట్ జాయింట్స్ జాయిన్ చేయడంలో కానీ ఇలాంటి మెటీరియల్ మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా బాగా ఎక్కువ యూజ్ చేస్తారనమాట. ఏది పెలాడియం మెటల్. సో పెలాడియం మెటల్ గురించి కొద్దిగా యూజెస్ అని మనకు గుర్తుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ అండ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ అవర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మనకు చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట. ఈ 15th May 2021లో హిందూ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్. తర్వాత టుమారో మనం నెక్స్ట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ అవర్ వీడియోస్.